హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం గోరు చిక్కుడు కర్రీనైతే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక పాన్ తీసుకుందాము. ఒక పాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. మనం చేసేది కొంచెం ఫ్రై లాంటిది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఒక 5 అన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని తాలింపు వేసుకుందామండి. దాన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు పావు స్పూన్ చొప్పున వేసుకోండి. ఇవన్నీ తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు ఇలా కోసుకొని వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇట్లా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గోరుచిక్కుల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి. కొంచెం మెత్తబడే వరకు ఉడకబెట్టుకుందాం. గోరుచిక్కులు కొంచెం గట్టిగా ఉంటాయండి. ఎంత లేతగా ఉన్నా కూడా మనకి గట్టిగానే ఉంటాయి అవి. కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుంటే మనం బాగుంటుంది. కాబట్టి నేనైతే ఉడకబెట్టాను. ఉడకబెట్టిన దాన్ని ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత తాలింపులో అయితే యాడ్ చేశానండి. దీంట్లో ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాము. ఇంకా కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందాం అండి. ఇప్పుడు ఇట్లా వేయించండి. గోరుచిక్కుళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఈ విధంగా గోరుచిక్కుళ్ళు వచ్చే సీజన్లో ఇలా గోరుచిక్కుళ్ళు మనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. మీరు దేంట్లో అయినా కూడా మీరు రసం అలా పెట్టుకొని కూడా నంచుకున్నా బాగుంటుంది. పప్పుచారు అలాగా. దానికోసం మనం ఇది ప్రిపేర్ చేసుకుందామండి. జీలకర్ర 1 స్పూను, ఎండు కొబ్బరి ముక్కలు, లేకపోతే ఎండు కొబ్బరి సగం చెప్ప వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 6-7 వేసుకోండి మీ కారాన్ని బట్టి. వెల్లుల్లిపాయలు 1. ఈ మసాలాను మనం గోరుచిక్కుళ్ళలో వేద్దామండి. మిక్సీ బట్టి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయ కారంలో వేస్తే. అది మిక్సీ బట్టి ఇది వేగుతూ ఉండగానే కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ముందు సాల్ట్ వేసి ఉడకబెట్టాము చిక్కుడుకాయలు, చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం ఇదిగోండి ఇది కొంచెం బరగ్గా అయితే మనం పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టకూడదు. బరగ్గా ఉండాలి. కొబ్బరి ముక్కలు కొంచెం నోటికి తగులుతూ ఉండేలాగా ఎండు కొబ్బరి ముక్కలు అలా పట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గోరుచిక్కుళ్ళు కర్రీ. చాలామంది గోరుచిక్కుళ్ళు తినడానికి ఎలా తినాలి అని ఇష్టపడరండి. కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది గోరుచిక్కుడు కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లా మసాలా వేగాలండి. మసాలా వేగే వరకు మీరు వేయించుకోండి. చూస్తారు కదా ఫైన్గా మనకి ఏగిపోయినట్లే, ఇది ఏగిపోయింది కూడా. ఇంకొంచెం అలా వేయించుకుంటే మాత్రం కర్రీ కమ్మగా ఉంటుంది. మనం రసంలో కానీ, మిరియాల రసంలో కానీ, లేదా పప్పుచారులో కానీ, చట్నీలో కానీ దేంట్లో నంచుకుంటా కూడా ఈ గోరుచిక్కుళ్ళు చాలా బాగుంటుందండి. మనం ఎండు కొబ్బరి వేసాం కదా, దీంట్లో చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది తింటుంటే. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేదనుకోండి, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీకు ఏ కొబ్బరి అవైలబుల్గా ఉందంటే అది వేసుకోండి. ఇలా వేగిన తర్వాత మనం సర్వ్ చేసేసుకుందామండి. దీన్ని ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే గోరుచిక్కుళ్ళ ఫ్రై తయారైపోయిందండి. మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీ ఈ విధంగా తయారు చేసుకోండి. నేను ఏ మసాలాలు వేసాను అనేది మీరు చూసారు కదా, అది వేసుకోండి. మీరు వేసుకొని చేసినట్లయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ గోరుచిక్కుళ్ళ కర్రీ. మరి అన్నంలో కూడా కలుపుకొని అయితే తినొచ్చు. ఇది చట్నీలో కూడా చాలా బాగుంటుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.